దేశవ్యాప్తంగా ప్రతి ఇంటిపై జాతీయ జెండాను ఎగురవేయాలని పిలుపునిస్తూ హర్ ఘర్ తిరంగా ర్యాలీ నిర్వహించారు. భారత స్వాతంత్ర దినోత్సవ వేడుకలను పురస్కరించుకొని దేశవ్యాప్తంగా ప్రతి ఇంటిపై జాతీయ జెండాను ఎగురవేయాలని పిలుపునిస్తూ నిర్వహిస్తున్న ఉద్యమమే హర్ ఘర్ తిరంగా. ఈ అభియాన్లో భాగంగా దేశవ్యాప్తంగా ఘనంగా తిరంగా యాత్రలు, ర్యాలీలు కొనసాగుతున్నాయి. అందులో భాగంగా అల్వాల్ మీసేవా కూడలి నుండి ఐజీ చౌరస్తా వరకు అల్వాల్ పరిధిలోని 3 డివిజన్స్ ఆధ్వర్యంలో హర్ ఘర్ తిరంగా ర్యాలీ నిర్వహించారు. తిరంగా ర్యాలీలో ముఖ్య అతిథిగా మల్కాజ్గిరి పార్లమెంట్ సభ్యులు ఈటెల రాజేందర్, రాష్ట్ర కార్యవర్గ సభ్యులు మాణిక్ రెడ్డి పాల్గొన్నారు. అల్వాల్ డివిజన్, మచ్చబొల్లారం డివిజన్, వెంకటాపురం డివిజన్ తో పాటు అల్వాల్ సర్కిల్ పరిధిలోని బీజేపీ నాయకులు, కార్యకర్తలు భారీగా తరలివచ్చి జాతీయ పతాకాలను ఎగరవేస్తూ ర్యాలీలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా రాష్ట్ర కార్యవర్గ సభ్యులు మాణిక్ రెడ్డి మాట్లాడుతూ దేశ ప్రధాని నరేంద్ర మోదీ పిలుపు మేరకు ప్రజల్లో జాతీయ భావాన్ని పెంపొందించే లక్ష్యంతో ప్రతి ఒక్కరూ జాతీయ పతాకాన్ని ఇళ్లపై ఎగరవేయాలని పిలుపునిచ్చారు. స్వాతంత్ర్యం సిద్ధించి 80 సంవత్సరాలు పూర్తి చేసుకుంటున్న సందర్భంగా ప్రజల్లో దేశభక్తిని పెంపొందించాలనే ఉద్దేశంతో హర్ ఘర్ తిరంగా నినాదంతో దేశవ్యాప్తంగా పట్టణాలు, పల్లెలు, గ్రామాల్లో ర్యాలీలు నిర్వహించి ప్రజలను దేశభక్తిలో ఏకం చేయడానికి కృషి చేస్తున్నామని పేర్కొన్నారు. శ్రీనివాస్ మాధవన్న అందరికీ థ్యాంక్స్. ఇంకోటి ఈ డివిజన్ ప్రెసిడెంట్స్ చాలా మంచి పని చేశారు. స్పెషల్ థ్యాంక్స్ టు అజయ్, కార్తిక్, శ్రీధర్. డివిజన్ ప్రెసిడెంట్స్ చాలా బాగా కోఆర్డినేట్ చేసి ఇవాళ ఈ ప్రోగ్రామ్ సక్సెస్ చేసినందుకు అందరికీ థ్యాంక్స్. ఇంకోటి ఈ విషయం మహేష్ అన్న ఆల్రెడీ చెప్పారు. ఇదే విషయం తిరంగా ర్యాలీ రేపు ట్యాంక్ బండ్ దగ్గర జరగబోతుంది. మన స్టేట్ ఆర్గనైజర్, మన స్టేట్ ప్రెసిడెంట్ మన రామచంద్రరావు గారు ఈ పిలుపు మేరకు మనం అందరం అక్కడికి వెళ్ళి సక్సెస్ చేయాల్సిందిగా కోరుతున్నాను. అందరు కార్యకర్తలు, స్పెషల్ మహిళా కార్యకర్తలు అండ్ సీనియర్ లీడర్లు ప్రతి ఒక్కరికి థ్యాంక్స్ చెప్తున్నాను ఈ ప్రోగ్రామ్ సక్సెస్ చేసినందుకు. థ్యాంక్ యూ. ధన్యవాదాలు మహిళా సోదరులకు, భారతీయ జనతా పార్టీ నాయకులకు, పత్రికా సోదరులకు కూడా ప్రత్యేకంగా మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. ఈ 3 రంగుల జెండా, ముఖ్యంగా జెండా దేశవ్యాప్తంగా ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో ఈ జెండా పండుగ 15 ఆగస్టు రోజు ఈ రోజున అల్వాల్ సర్కిల్ పరిధిలో ఈ ర్యాలీ కార్యక్రమం పెట్టడం జరిగింది. ఈ కార్యక్రమంలో ప్రతి ఒక్కరూ ఇంటి పైన జెండా ఉండాలి, ఎగిరేసుకోవాలి. మన పండుగ ఇది. భారతదేశంలో పౌరులకు 135 కోట్ల జనాభాకు ఇది ఒక పండుగ. ఏ పార్టీకి సంబంధించింది కాకుండా మనము పండుగ రూపంగా 15 ఆగస్టు రోజు ప్రతి జెండా మన ఇంటి పైన ఎగిరేసుకోవాలి. అందుకే పెద్దలు ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో ప్రతి ఒక్కరూ ర్యాలీ తీసి ఈ జెండాని పండుగ రూపంగా చేసుకోవాలని ఈ తిరంగా యాత్ర హర్ హర్ ఘర్ ఘర్ కా ర్యాలీ అని నిర్వహించుకోవడం జరిగింది. ఈ రోజున అందరికీ కూడా మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. జై శ్రీరామ్, జై శ్రీరామ్, భారత్ మాతా కీ. ట్యాంక్ బండ్ పైన మనం అందరం కూడా జమ కావాలి. కనీసము మన నియోజకవర్గం నుంచి 3000 మంది మనకు అక్కడికి పోవాలని ఈ సందర్భంగా మనవి చేస్తూ, ఈ రోజు ఎట్లయితే మనం ఈ ర్యాలీని సక్సెస్ చేసుకున్నామో అదే విధంగా రేపు మరి అక్కడ ట్యాంక్ బండ్ లో జరిగేటువంటి కార్యక్రమాన్ని కూడా దిగ్విజయం చేయవలసిందిగా కోరుతూ, భారత్ మాతాకి, భారత్ మాతాకి. అంటే వాళ్ళు అనేది ఒకటే మాట, మీరు చనిపోయిన తర్వాత మీ ఎంబడి ఏమొస్తుంది అని అడిగారు. అంటే ఏముంది, ఏం లేదు. మీరు చనిపోతే మాత్రం ఈ తిరంగా జెండా మా మీద కప్పి తీసుకుపోతారు, అదే మాకు గర్వకారణం అని కూడా తెలియజేయడం జరిగింది. అంటే అట్లాంటి స్పిరిట్ ఉన్న వాళ్ళు మన దేశం కోసం ఏమైనా చేస్తారు. అదే
ఒక్కరికి కూడా ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నా. ఈ కార్యక్రమంలో పాల్గొన్న ప్రతి ఒక్క దేశభక్తునికి, జాతీయవాదులకి పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తూ, ముఖ్యంగా భారతదేశంలో ఈ జెండాని చూసినప్పుడు ప్రతి ఒక్కరికి కూడా గుర్తొచ్చేది ఈ జెండా కోసం ప్రాణ త్యాగం చేసిన మన అమరవీరులు, స్వతంత్ర సమర యోధులు మనకు గుర్తు రావాలి. ఈ జెండా కోసం ఎంతో మంది తమ ప్రాణాల్ని తృణప్రాయంగా ఉరితాలకు ముద్దాడి తుపాకీ గుళ్లకు తమ గుండెల్ని ఎదురొడ్డి ఇవాళ మనకు దేశ స్వాతంత్రాన్ని అందిస్తే ఇవాళ మనం స్వేచ్ఛ వాయువులు పీల్చుకుంటున్నాం. మిత్రులారా, ఈ యొక్క విషయం ప్రతి ఒక్క భారతీయుడు, ప్రతి ఒక్క యువత గుర్తుపెట్టుకోవాలి. జెన్సీ పేరు మీద జింగిల్ గాన్ లాగా వ్యవహరిస్తున్న యువతకు చెప్పేది ఒకటే, దేశభక్తి ఉంటే యువతకు సరైన అర్థం ఉంటుంది. దేశభక్తి లేకపోతే ఎంత పెద్ద యువతైనా, ఎంత పెద్ద వ్యవస్థ అయినా కానీ వేస్ట్ అని ఇందువల్ల తెలియజేస్తూ, ముఖ్యంగా ఈ త్రివర్ణ జెండాలో ఉన్న 3 రంగులు ఏ రకంగా అయితే ఒక అశోక చక్రం కలుపుతుందో 3 రంగుల్ని, అలాగే దేశంలో ఉన్న ముస్లింలనే కానీ, క్రైస్తవులనే కానీ, హిందువులనే కానీ కలిపేది ఒక్క దేశభక్తి మాత్రమే అని గుర్తుంచుకోవాలి. మన దేశం భిన్నత్వంలో ఏకత్వం. ఎన్ని మతాలున్నా, ఎన్ని కులాలున్నా, ఎన్ని ప్రాంతాలున్నా, ఎన్ని భాషలున్నా అన్నింటినీ పక్కన పెట్టి దేశభక్తి అనే ఒకే ఒక్క విషయం మనందరినీ కలుపుతుంది. కాబట్టి దేశభక్తి నింపుకొని ప్రతి ఒక్క యువకులు కూడా దేశ పురోగభివృద్ధికి పాల్పడాలని తెలియజేస్తూ, భారత్ మాతాకి, భారత్ మాతాకి. అదేవిధంగా రేపు కిషన్ రెడ్డి గారి ఆధ్వర్యంలో జరగబోయే ట్యాంక్ మీద అంబేద్కర్ స్టాచ్యూ నుంచి వివేకానంద స్టాచ్యూ వరకు జరగబోయే తిరంగా ర్యాలీని మధ్యాహ్నం 3 గంటల వరకు అందరూ అక్కడ చేరుకోవాలి. 1 కిలోమీటర్ ర్యాలీ ఉంటుంది. హుస్సేన్ సాగర్ లో అటువైపు నీళ్ళ నది ఎట్లా ఉంటుందో హుస్సేన్ సాగర్ పైన కూడా తిరంగా పట్టుకొని దేశభక్తుల ఒక ప్రవాహం అలాగా ఉంటుంది. కాబట్టి ప్రతి ఒక్కరూ ఆ కార్యక్రమంలో పాల్గొని విజయవంతం చేయవలసిందిగా కోరుతూ, భారత్ మాతాకి జై. నేడు మన యాంత్రిక జీవన విధానంలో మరమనిషిలా మారుతున్నటువంటి నేటి సమాజ జీవితంలో దేశం పట్ల ఔన్నత్యము, దేశభక్తి గురించి నేటి యువతరానికి తెలియజేయాలన్న ఉద్దేశంతో జరిగిన కార్యక్రమమే హర్ ఘర్ తిరంగా ర్యాలీ. 140 కోట్ల మంది జనాభాను మనము కులాల వారీగా, ప్రాంతాల వారీగా, మతాల వారీగా, వర్ణాల వారీగా, వర్గాల వారీగా విభజిస్తున్నాం. కాబట్టి నేడు దేశంలో అనైక్యత వాదం పెరుగుతున్నది. నేటి భారతదేశానికి వెన్నుపట్టైనటువంటి నేటి యువత కబంధ హస్తాలలో చిక్కుకొని మారక ద్రవ్యాలకు బానిసవుతున్నారు. కాబట్టి నేటి యువతను తట్టి లేపాలన్న ఉద్దేశంతో భారతదేశాన్ని ప్రపంచంలోనే విశ్వగురుగా చేయాలని సంకల్పం కట్టుకున్నటువంటి దిక్సూచి అయిన భారత ప్రధాని నరేంద్ర మోడీ గారి పిలుపు మేరకు నేడు భారతదేశంలో కాశ్మీర్ నుంచి కన్యాకుమారి వరకు, అహ్మదాబాద్ నుంచి అగర్తలా వరకు దేశంలో మనమంతా ఒక్కటే, కులం లేదు, మతం లేదు, వర్ణం లేదు, వర్గం లేదు, భేదం లేదన్న ఉద్దేశంతో కేవలం 3 రంగులైనటువంటి జెండానే మన భారతదేశం ఐక్యంగా ఉండాలని, భిన్నత్వంలో ఏకత్వం తీసుకురావాలన్న ఉద్దేశంతోనే ఏర్పాటు చేసినటువంటి ఈ తిరంగా ర్యాలీని అల్వాల్ డివిజన్లో ఈ సేవా నుంచి మొదలై మన ఓల్డ్ అల్వాల్ చౌరస్తా వరకు దిగ్విజయంగా కొనసాగింది. ఈ కార్యక్రమానికి విచ్చేసినటువంటి నాయకులకు అందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలుపుకుంటున్నాం. భారత్ మాతాకి జై. తిరంగా ర్యాలీ అనేది అల్వాల్ సర్కిల్లో ఈ 3 డివిజన్స్లో భారీ ఎత్తున జరిపించినందుకు ప్రతి ఒక్క డివిజన్ ప్రెసిడెంట్లు కార్తిక్ కానీ, అజయ్ కానీ, శ్రీధర్ కానీ చాలా బాగా కృషి చేసి ప్రతి ఒక్కరిని కాట్ చేసి, ఇది పార్టీల అతీతంగా ప్రతి ఒక్క పార్టీతోని, ప్రతి ఒక్క కాలనీ మెంబర్స్తోని హర్ ఘర్ తిరంగా అనేది మన నేషనల్ ఫ్లాగ్ని తీసుకొని ఇండిపెండెన్స్ డే సందర్భంగా మోడీ గారు ఇచ్చిన పిలుపు మేరకు ఈ పార్లమెంట్ సెగ్మెంట్లో ఈటల రాజేందర్ గారు భారీ ఎత్తున ఇవాళనే 4 ప్రోగ్రాం చేయించారు. ఈ 4వ ప్రోగ్రాం మన దగ్గరికి వచ్చారు. ఫస్ట్ ప్రోగ్రాం ఒకటి కుత్బుల్లాపూర్ పోయారు, కంటోన్మెంట్ పోయారు. ఇప్పుడు అల్వాల్కి వచ్చినాక మళ్ళీ ఇంకోటి ఈ కంటోన్మెంట్లోనే ఇంకో ప్రోగ్రాంకి వెళ్ళారు ఇప్పుడే. దీనికి మన ప్రతి ఒక్కరు ఇక్కడ కాలనీలకి అన్ని తరలి వచ్చినందుకు మేము అందరికీ ధన్యవాదాలు తెలుపుతున్నాము. స్పెషల్గా మా సీనియర్ లీడర్లు ఇక్కడికి వచ్చిన స్టేట్ లీడర్స్ కానీ, సీనియర్ లీడర్ కానీ అందరూ కూడా బాగా ఎత్తున వాళ్ళంత సహాయంతో ఈ జెండా ప్రోగ్రామ్ని విజయవంతం చేసినందుకు అందరికీ కృతజ్ఞతలు. స్పెషల్గా మీడియా పర్సన్స్ కూడా వీళ్ళందరూ, ఎందుకంటే ఈ నేషనల్ ఫ్లాగ్ అనేది ఎవరు ఒక్కరి గురించి కాదు, మొత్తం దేశం గురించి, నేషనాలిటీ గురించి అందరికీ చాటి చెప్పాలని ప్రతి ఒక్క స్కూల్స్లో కానీ, కాలేజ్లో కానీ ఈరోజు భారీ ఎత్తున స్టూడెంట్స్ కూడా చాలామంది వచ్చి వెళ్ళారు. మన ఈటల సార్ వచ్చేవరకే కొంతమంది ప్రోగ్రామ్ అటెండ్ అయ్యి వెళ్ళేందుకు వారందరూ కూడా కృతజ్ఞతలు. ఈ ప్రోగ్రామ్ను సక్సెస్ చేసినందుకు
స్పెషల్గా డివిజన్ ప్రెసిడెంట్స్, సీనియర్స్ లీడర్స్కి, మహిళా కార్యకర్తలకు అందరికీ ధన్యవాదాలు. భారత్ మాతాకి